హాయ్ అండి. వెనస్డే పూజ వీడియో ఇంకా మధ్యాహ్నం పెట్టడానికి కుదరలేదన్నమాట. ఈ రోజు ఇంట్లో చాలా పని అయింది. ఆ పని చేసే వరకే అయిపోయింది. ఇంకా వాయిస్ ఇవ్వడానికి కుదరలేదు. ఫ్రిడ్జ్ లో ఎప్పుడు స్టాక్ ఉండేవి పువ్వులు, అలాంటి ఈసారి అయితే పువ్వులు అనమాట లేవన్నమాట. మొన్న మా అమ్మ వచ్చింది కానీ వచ్చేసరికి పువ్వులు మార్కెట్ పెట్టలేదు అనేసి ఇంకా తీసుకురాలేదన్నమాట. ఇక్కడ కొంటే ఇలాగా ఉండి 30-40 రూపాయలు ఇస్తే ఇవే ఇస్తారనమాట. ఇక్కడ పువ్వులు అదే గుడ్డు మల్కాపూర్లు అనుకోండి 100 రూపాయలు ఇచ్చామనుకోండి ఇంకా పెద్ద కవర్డ్ అయితే వస్తాయి అనమాట. పువ్వులు వచ్చేసి చాలా సార్లు చూపించాను అనుకుంటాను. ఇంక ఈసారికి వచ్చేసి ఇంకా సరేలే ఇంకా అనేసి మా బాబుకు తోలి పువ్వులు అరటిపళ్ళు కొబ్బరికాయ అయితే తీసుకొచ్చాడు. వాడు పూజ సామాన్లు తెచ్చే లోపు నేను పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసి ఇంకా పువ్వులు తెచ్చిన తర్వాత అన్ని ఫటాలకన్నీ బొట్లు పెట్టేశాను అనమాట. బొట్లు పెట్టేసి ఆయిల్ వేసుకొని ఒత్తులు కూడా వేసుకొని రెడీగా ఉన్నాను పూజ చేయడానికి. పిల్లలకైతే స్కూల్ అయితే ఓపెన్ అయిపోయాయి కదండి. ఇంకా అలా అనేసి పొద్దున్నే లేస్తున్నాను. లేచి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి టిఫిన్ గానీ లంచ్ గానీ అనేది రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నమే లంచ్ పెడుతున్నాను. ఒక్కొక్కసారి ఉదయాన్నే పెట్టేస్తున్నాను. పూజ ఉదయాన్నే అయిపోతే గనక తొందరగా పని అయిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళకి లంచ్ కూడా ఫినిష్ చేసేసి లంచ్ బాక్సులు కూడా పెట్టేస్తున్నాను. ఇలాంటి శుక్రవారం గానీ బుధవారం గానీ కొద్దిగా ఇలాంటివి ఏంటంటే అన్ని కడుక్కొని చేయాలి కాబట్టి లేట్ అవుతుంది. సెలవులు ఇస్తే పిల్లలు లేచి ఇంక ఇల్లు మాపేసేది ఇంకేదైనా హెల్ప్ అనేది చేసేవారు అనమాట. ఇంకా వాళ్ళ పని అనేది వాళ్ళకే సరిపోతుంది. ఇంకా స్కూల్ కి వెళ్తే కాలేజ్కి వెళ్తే ఇంకా నాకైతే హెల్ప్ అయితే ఈ రోజు ప్రసాదం అనేది ఇంకేం చేయలేదన్నమాట. అటుకులు ఇంకా చక్కెర కలిపేసి అటుకులు ప్రసాదం అయితే పెట్టాను అనమాట. ఇంకా అటుకులు చాలా మంచిది ప్రసాదంగా పెడితే. మనం సింపుల్ గా అయిపోతుంది ఎందుకు చేయలేదు అని అనుకుంటాం గానీ అటుకులు ప్రసాదం చాలా మంచిది. ఇంకా కుదిరితే ఇంకా పాలల్లో నానబెట్టి కూడా పెట్టొచ్చు అనమాట. అటుకులు పాయసం లాగా. ఇంక ఈ రోజుకైతే అటుకులు పెట్టేసి ఇంకా నైవేద్యంగా ఇంకా దీపాలు వెలిగించేసి అగరబత్తులు కూడా వెలిగించేసి పూజ అయితే చేసుకున్నాను. ప్రతిరోజు ఎలా ఉన్నా గానీ బుధవారం శుక్రవారం ఇంకా కంపల్సరీ అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. ఈ మధ్య శనివారం పూజ అనేది మానేశాను అనమాట. మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఇంకా చూద్దాం ఇంకెలా ఉంటుంది ఏంటి. పూజ గది అయితే ఒక్కొక్కసారి అయితే నిండుగా కనిపిస్తుంది. ఇంకా పూలు ఎక్కువ ఉంటే గనక నిండుగా కనిపిస్తుంది. ఈ రోజు కూడా నిండుగా కనిపించింది కానీ అన్ని పూలు లేవన్నమాట. సో పూజ అయితే పూర్తి అయిపోయింది అనమాట. కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇచ్చేసాను. దండం కూడా పెట్టుకున్నాను. కొంతమంది కమెంట్ చేస్తున్నారు డైలీ పూజలు పెట్టట్లేదు అనేసి కమెంట్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి కుదరదండి. ఇంకా తెలిసిందే కదా ఆడవాళ్ళకి ఇంకా డైలీ పూజలు అనేవి కుదరవు కాబట్టి ఇలా డైలీ చేయలేకపోతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బై బాయ్.